ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకును మీ కుటుంబాలకి మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యముని ఉదయకాలము మనము పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. ఈరోజు దేవుడు మనతో నడవాలి, ఆయన మనతో నడిచే నిబంధన కావాలి. కొందరు మీరు గమనించినట్లయితే ఆయనతో నడవలేకపోతున్నటువంటి అనుభవాలు, గలిబిలి పరిస్థితులు కొన్ని. ఖచ్చితంగా ప్రభు నీతో నడవటానికి ఇష్టపడతాడు. మనతో ఎందరో ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు చూస్తే కనుమరుగైపోయే పరిస్థితి. ఈ సందర్భంలో వారితో కూడా నడిచెను. యేసుక్రీస్తు వారితో కూడా నడిచెను. మీరు గమనించినటువంటి ప్రతి మాటలు మీరు చూస్తే ప్రభు మనతో నడవాలి. లేవియా కాండములో 26వ అధ్యాయము 12వ వచనం చదివితే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారని ఇక్కడ ప్రభు చెబుతున్న మాట. నేను మీ మధ్య నడిచెదను, నీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఈ వాక్యమును బట్టి మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడినటువంటి మాటల్లో ఇజ్రాయిల్ ప్రజలతో ఇప్పుడు చెప్పిన మాట మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? వాక్యమై మన మధ్యలో ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపన్నుడై ఈ వాక్యాన్ని ఉదయం ఎవరైతే స్వీకరిస్తారో, ఈ వాక్యమును ఎవరైతే ప్రభు మాటలుగా స్వీకరించి విశ్వసిస్తారో, నేను వారి మధ్యలో ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటానని చెబుతున్నమాట. నిర్గమకాండములో 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యలో నున్నావని, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవని, ఇదిగో నీవు మేఘములలో వారి మధ్యలో నిలుచుచున్నావు, నీవు పగట మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచువారిలో ఇదిగో నీవు ఉన్నావని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. 14:14లో ఇదిగో ముఖాముఖిగా కనపడుచు మేఘములు వారి మీద నిలిచి ఉన్నది ఇజ్రాయేలు ప్రజలకి. పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావు, వారిలో ప్రతి విషయములో నిలిచి ఉన్నట్లుగా రాయి. ఇదిగో ఆ మేఘము క్రింద ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారికి పైగా మేఘము ఉంది. ఆ మేఘము వారి మీద నిలిచినంత వరకు ప్రభు వారికి రాత్రి పగలు
కావలిలో ప్రభు సన్నిధిలో చెప్తున్న మాట, ఆయన వారికి నిలిచి ఉన్నారు. ఈరోజు మీరు గమనించాలి, ప్రభు నీతో నడవాలంటే, వారికి ముందుగా నడవాలంటే ముందు కావాల్సింది ఏంటంటే మేఘము క్రింద ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు మేఘమును మాటుగా చేసుకొని మేఘము బయలుదేరినంత వరకు, ఆ మేఘము క్రిందే వారు మేఘము బయలుదేరినంత వరకు వెళుతూ బయలుదేరుతున్నారు. మేఘము ఆగిపోయిన రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు. తిరిగి ఆ మేఘము కదిలేంత వరకు కూడా ఎవ్వరు కూడా వారు ప్రయాణాన్ని తిరిగి మరలా ప్రారంభించలేదు. అందుకని ఇజ్రాయేలు ప్రజలకి పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు ఆయన మాటుగా చేసుకొని వారికి ముందుగా నడిచాడు. ఈ మాటకు అర్థం మీరు గమనించాలి. మేఘము క్రింద అనే మాటలు మీరు గమనిస్తే, నువ్వు సంఘ సహవాసము క్రింద, దేవుని ఉపదేశం యొక్క క్రింద, ఆత్మ సంబంధమైన క్రింద వీరు ఎవరైతే నడిపించబడతారో వారికి ముందుగా దేవుడు నడుస్తాడు, వారితో నడుస్తాడు. వారితో నడవాలంటే సంఘములో, సహవాసములో దేవుడు చెప్పే ఉపదేశము క్రింద మరి నడిపించబడిన సంఘముగా, నడిపించబడే దైవజనుడుగా ఉండాలని ప్రభు ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నాడు. అప్పుడు నీకు ముందుగా ఆయన నడుస్తాడు. కీర్తన గ్రంథములో 139వ కీర్తన మొదటి వచనంలో మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5 వచనాలు కూడా ఉంటాయి. ఇక్కడ మీరు చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలియను, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశోధన చేయుచున్నావు, నా చర్యలన్నిటిలోనూ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఎప్పుడైనా ఆవరించి ఉన్నాడు, ఎప్పుడైనా నిలిచి ఉన్నాడు, ఎప్పుడు నడుస్తున్నాడంటే మీరు గమనించాలి, నిన్ను పరిశోధన చేస్తున్నాడు. నీవు కూర్చున్నట్టు తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ మాట తెలుసు, నీ నడవడి తెలుసు, నీ చర్యలన్నీ బాగుగా తెలుసు. నీ మాట నీ నాలుక రాకమునిపే తెలుసు, వెనకను నీవు ముందు నన్ను ఆవరించి ఉన్నావు. ఇదిగో ప్రభు సన్నిధిలో ఆవరించి ఆయన నడిపించబడాలంటే ఎంత జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన చేసేటువంటి నోరుని ఎంతగా కాపాడుకోవాలి, భక్తి కలిగినటువంటి మనస్సు దేవుడి సన్నిధిలో ఎంత పరిశుద్ధముగా మనసును కాపాడుకోవాలి. దేవుని కొరకు మనం తీర్మానం చేసుకున్న హృదయము దేవుని కొరకు ఎంతగా హృదయాన్ని భద్రపరుచుకోవాలి. అప్పుడు ఆయన నీ ముందు నడుస్తాడు. ఏదో పెదాల వరకే ప్రార్థన, పెదాల వరకే ఏదో ఆచారం ప్రకారంగా ఏదో ఆదివారం నాడు కాసేపు ప్రార్థన చేసుకుని ఉడిగా వచ్చాడా ఉడిగా వెళ్ళిపోయి అయిపోయేది కాదండి. యేసయ్య నీతో నడుస్తానంటున్నాడు. మనతో నడవాలంటే నీ మాటలకు కావలిగా ఉండాలి, నీ చూపులు ఆయన కావలిలో ఉన్నది, నీ నడవడి ఆయన కావలిలో ఉన్నది, నీ తలంపులు ఆయనకి తెలుసు, నీవు చర్యలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన సన్నిధిలో భయభక్తులతో మనం నడుచుకున్నట్లయితే అప్పుడు నీవు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన కృపలో నిన్ను స్థిరపరచగలిగిన వాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో చదివితే, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయమందుకు ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. నువ్వు భయపడొద్దు, విస్మయం అందొద్దు, నిన్ను విడవడు, ఎడబాయుడు, నీ ముందర నడుచువాడు ప్రభువైన యేసుక్రీస్తే, ఆయన నీకు తోడై ఉన్నాడు. శ్రమలు చూసి, కష్టాలు చూసి, కొన్నిసార్లు చూడండి, మొదట ఉన్న ఆత్మీయ జీవితంలో, మొదట ఉన్న ప్రార్థన జీవితంలో, మొదట ఉన్నటువంటి ప్రభుతో నడుచుకున్నటువంటి జీవితంలో ప్రభుతో నడవలేకపోతున్నారు ఈరోజు. ఇంకా చెప్పాలంటే ఏదో ఈ లోకములో కాస్తేదో ధనం ఉంది, కాస్తేదో పలుకుబడి ఉంది, కాస్తేదో ఇంకేదో ఉంది అని అంతటితో సరిపెట్టుకుంటున్నావు. జాగ్రత్త.
ఆయనతో మనం నడవాలి, ఆయన మనతో నడవాలి. నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, ఆయనతో మనం నిబంధన కలిగి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రియులారా, వాక్యము చెబుతున్న సత్యం అది. నిర్గమకాండములు అదే చెప్తున్న మాటల్లో చూడండి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల యొక్క తలంపులు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే చూడాలి. 32వ అధ్యాయం నిర్గమకాండంలో మొదటి వచనాన్ని మనం చదివితే, మోషే కొండ దిగకుండా తడువు చేయిస్తూ ఉండగా ప్రజలు చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు అహరోను యొద్దకు కూడి వచ్చి, మా ముందర నడవటానికి ఒక దేవతను మా కొరకు చేయుమని ఐగుప్తిలో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనని మాకు తెలియదని. చూశారండి, ఇజ్రాయేలు ప్రజలకి ఐగుప్తిలో ఎన్ని అద్భుతాలు చేశాడు ప్రభు. బానిసగా ఉన్నటువంటి ఆ బానిసత్వం నుంచి విడిపించి వారికి ముందరగా నడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి, ఇదిగో వారికి నడుస్తున్నటువంటి అరణ్యములో ఆహారాన్ని ఏర్పాటు చేసి, ఆయనకు సమృద్ధిని, నీటిని అనుగ్రహించి ఎన్ని కార్యాలు చేశారు. ఇక్కడ ఈ ప్రజలు అంటున్న మాట ఏంటో తెలుసా? మాకు ముందుగా నడిచేటువంటి దేవుణ్ణి పోతబోయమని అహరోనుతో చెప్తున్నారు. పోతబోయబడిన బొమ్మ కావాలి మాకు, మా ముందర నడవటానికంట. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్థితి మర్చిపోవద్దు, మొదటి పరిస్థితులు మర్చిపోవద్దు. మొదటి స్థితి కొందరు మర్చిపోయారు. ఇక్కడ వీరికి ముందుగా నడవటానికి, వీళ్ళకి ముందుగా నడవటానికి ఒక దేవుణ్ణి చేసుకుంటామని వీళ్ళు చేస్తున్నటువంటి తలంపులు చూడండి. అక్కడ విడిపించింది ఎవరు? అక్కడి నుంచి నడిపించింది ఎవరు? ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది ఎవరు? ఇంకా కొంతమంది దేవునితో నడవటానికి, యేసుక్రీస్తుతో నడవటానికి అర్థమైందండి. కొన్నిసార్లు చూడండి, ధనం ఉంది, బలం ఉంది, ఘనం ఉంది అని చెప్పుకుంటూ ప్రభు నొద్దకు వచ్చి ప్రభు వలన అనేకమైన మేలు పొందుకొని, అనేకమైన లబ్ధి పొందుకొని ప్రభువుని విడిచిపెట్టి వేరు ఆటని అనుసరించేవారు కూడా లేకపోలేదు. జాగ్రత్త. ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతమైంది కాదు. ఆత్మ దేవుని యొద్దకు చేరవలెను. ఆ ఆత్మను నిర్మించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆయనతో మనం నడవాలి, కానీ వేరు ఆలోచనలతో నడిపించబడకూడదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఈ సందర్భములో యేసుని దగ్గరికి వచ్చి నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభుతో నడవటానికి నీకు ఇష్టపడుతున్నావా? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ నడవడి ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి నీ తలంపులు ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీపించాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తాం. మీ కృపా, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలం మీ బిడ్డలకు సమీపముగా వచ్చి ఉన్న వాక్యమై మీతో నడుస్తానని చెప్తాను. ప్రభువా, ఎందరూ మీతో నడవటానికి ఇష్టపడుతున్నారు. వారి మనస్సును, వారి తలంపులు ఎరిగి ఉన్నారు. మీరు వారి మాటలు ఎరిగి ఉన్నారు. ఇప్పటి వరకు వ్యర్థమైన ఏమైనా ఉన్నా, ఎక్కడెక్కడో వారు నడుస్తున్నా, ఎక్కడెక్కడో కాలవ్యాపన చేస్తున్నా, వాటిలో నుంచి తొలగించి ప్రభు మీతో నడిపించి మీ సన్నిధిలో నిలిచి సంఘ సహవాసములో పాలివారై ఆత్మ సంబంధముగా కట్టుకొని పరిపూర్ణముగా మీ సన్నిధిలో నడిచేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి మీరే వారి చేయబట్టి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.